నీ జీవితము ఎవరికి ఉపయోగకరంగా ఉంది? ధనవంతుడు లాజరును పరిశీలన చేస్తే ఈ లోకంలో ఉన్నందుకు చాలా డబ్బు సంపాదించుకున్నాడు, ఐశ్వర్యాలు సంపాదించుకున్నాడు, ఆస్తులు సంపాదించుకున్నాడు. అది ఎవరికి ఉపయోగం? వానికే ఉపయోగకరం. వారి పిల్లలు కూడా ఒకవేళ ఉపయోగకరంగా ఉంచుకోవచ్చు, ఉంచుకోకపోవచ్చు. వాడు తాడుబోతే తిరుగుబోతాడై అమ్మి దాన్ని సర్వనాశనం చేయొచ్చు, లేకుంటే ఆ ఆస్తి కొరకు కొట్లాడుకొని చావచ్చు. ఈ ధనవంతుడు చేసినటువంటి ఈ యొక్క పని వలన దేవుడు ఎలాంటి ఉపయోగం లేదు. నిన్ను భూలోకంలో నిర్మించినది డబ్బును సంపాదించుకున్నది కాదురా. ఈ భూలోకంలో నిన్ను నిర్మించినది నువ్వు గొప్పగా తిరగాలని, లగ్జరీగా తిరగాలని కాదు. ఈ భూలోకంలో నిర్మించినది నీవు ఆస్తులు అంతస్తులు సంపాదించాలని కాదు. అతన్ని దేవుడు మెచ్చుకోలేదు, అతడు పరలోకానికి వెళ్ళలేదు. అతని చావు అనేకులకు నాశనకరంగా ఉంది, అనేకులకు చాలా అసహ్యకరంగా ఉంది. కానీ దరిద్రంగా బతికిన లాజరు చావు ఎట్లో తెలుసా? దరిద్రమైనటువంటి బ్రతికిన కూడా అలాంటిది. లాజరు ఎలా చనిపోయాడు తెలుసా? ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరు బిగ్గరగా చప్పట్లు కొట్టచ్చు, దేవుని నామాన్ని ఘన